యా దేవ్జీ కోసం జల్లెడ కర్రెగుట్ట అడవులో 5,000 మంది జవాన్ల కూంబింగ్. తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లోని కర్రెగుట్టలో భారీ ఆపరేషన్. ఫిబ్రవరి 15లోగా లొంగిపోతామని గతంలో మావోయిస్టుల ప్రకటన. గడువు ముగిసిన స్పందన లేకపోవడంతో రంగంలోకి కేంద్ర బలగాలు. కేంద్రం విధించిన డెడ్ లైన్ కు 40 రోజులు ఉండడంతో ముమ్మర వేట అంటూ చూస్తున్నాం. సో దేవ్జీని కట్టడి చేయాలని చెప్పేసి, ఆ దేవ్జీని ఎట్లయినా ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆయననే కదా హెడ్. సో ఆయన గురించే తీవ్రమైనటువంటి వేట కొనసాగుతున్నట్టుగా కనబడతా ఉంది. సో ఆయన అంత ఈజీగా దొరికేటువంటి అవకాశం ఉందా లేదా అనేది తెలుస్తుంది. దొరకచ్చు, దొరకపోవచ్చు కూడా. సో మావోయిస్ట్ పార్టీ చీఫ్ దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి ఇతర ముఖ్య నేతల లక్ష్యంగా కేంద్ర బలగాలు మరోసారి కర్రెగుట్టలో కూంబింగ్ ప్రారంభించాయి. ఎన్కౌంటర్లు ఆపితే ఫిబ్రవరి 15 లోపు ఆయుధాలతో లొంగిపోతామని గతంలో ప్రకటించిన మావోయిస్ట్ పార్టీ నుంచి ఇప్పుడు ఎలాంటి స్పందన లేకపోవడంతో మరోసారి కేంద్ర బలగాలు రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. ఆపరేషన్ గగా 2 పేరుతో మొత్తం 5,000 మంది జవాన్లు కర్రెగుట్టలో చుట్టుముట్టి అనువానువు జల్లెడబడుతున్నారట. ఈ క్రమంలో మొదటి రోజే భారీ ఎన్కౌంటర్ జరిగిందని, 5 మావోయిస్టు అగ్రనేతలు చనిపోయారని వార్తలు వచ్చాయి. దీన్ని బస్తర్ ఐజీ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. మిగిలింది 40 రోజులట. సో నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాలు అరికట్టడానికి బస్తర్ రేంజ్ పరిధిలో కేంద్రం ఛత్తీస్గఢ్ రాష్ట్ర పోలీస్ బలగాలు కూంబింగ్ జరుపుతున్నాయి. ఈ ఆపరేషన్ సంబంధించి త్వరలోనే అధికారికంగా వివరాలు వెల్లడిస్తామంటూ చెప్తా ఉన్నారు. సో మావోయిస్టు ఉద్యమంలో కొనసాగుతున్న లీడర్లు వీళ్ళే. ఎవరు? మావోయిస్టు ఉద్యమంలో మొదటి నుంచి తెలంగాణ ప్రాంతానికి చెందిన లీడర్లే కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎన్కౌంటర్లు లొంగుబాట్ల తర్వాత ఇంకా రాష్ట్రం చెందినటువంటి 17 మంది మావోయిస్టులు లీడర్లు పార్టీలో కొనసాగుతున్నట్లు తేల్చారు. సో వీరిలో మావోయిస్టు పార్టీ చీఫ్ దేవ్జీతో పాటు సెంట్రల్ కమిటీ, స్టేట్ కమిటీ, డివిజన్ కమిటీ మెంబర్లు ఉన్నారు. మావోయిస్టు పార్టీ మాజీ చీఫ్ సీనియర్ లీడర్ సెంట్రల్ పొలిట్ బ్యూరో సభ్యులు ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మావోయిస్టు పార్టీ చీఫ్ జనరల్ సెక్రటరీ తిరుపతి అలియాస్ దేవ్జీ, కేంద్ర కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ కీలక నేతలు ఇప్పటికే అజ్ఞాతంలో ఉన్నారు. వీరితో పాటు సెంట్రల్ కమిటీ మెంబర్ పుష్నూరి నరహరి అలియాస్ సంతోష్, స్థానిక వ్యవహారాల ఇన్ఛార్జ్ బడే చొక్కరావు అలియాస్ దామోదర్, రాష్ట్ర కమిటీ సభ్యులు ముప్పిడి సాంబయ్య అలియాస్ సుదర్శన్, కమ్యూనికేషన్ వింగ్ ఇన్ఛార్జ్ వార్తా శేఖర్ అలియాస్ ముంగ్తు, ఇట్లా చాలా మంది ఇంకా భద్రతా బలాలు వీళ్ళ కోసం కూంబింగ్ కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో వీళ్ళని మట్టు పెట్టాలని ఎట్టి పరిస్థితులను ప్రయత్నం చేసే అవకాశం అయితే కనబడతా ఉంది. సో దాదాపు 40 రోజులే మిగిలింది. ఈ 40 రోజుల్లోగా కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బలగాలు మరి ఏం చేస్తే చూడాల్సిన అవసరం అయితే ఉంది.